దేవర సినిమాపై ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత భారీ హైప్ నెలకొని ఉంది. కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంది. కొరటాల శివ డైరెక్షన్, ఆచార్య ఫ్లాప్ అయిపోయేటప్పటికి కొద్దిగా భయపడ్డారు. మరియు సెంటిమెంట్ జక్కన్న రాజమౌళి సినిమా తర్వాత కంపల్సరిగా ఒక ఫ్లాప్ ఉంటుంది ఏ హీరోకైనా అని రకరకాల పుకార్లు షికారు చేసినాయి. ఆ పుకార్ల షికారుని అంటే రెడ్ సీలో కలిపేశాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. మీరు ఒక్కసారి సోషల్ మీడియా చూస్తే సోషల్ మీడియా హోరెత్తుతుంది, క్రాష్ అయిపోతుంది. ఆ విధంగా ఉంది. ట్విట్టర్ రివ్యూ అయితే మైండ్ బ్లోయింగ్. ఒక్కో సీన్ ఒక్కో హైలైట్. ఆయుధ పూజ పాటలో ఆయన స్టెప్పులు చూస్తే అంటే కుర్చీల్లో కూర్చోలేం, గూస్ బంప్స్. చివర సీన్లు ఇక షార్క్ సీన్ చెప్పేదే ఉంది. హాలీవుడ్ వాళ్లే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంటే ఆ సీన్ చూసి అవతార్ని మించి ఉంది. అవతార్లో సముద్రంలో అంటే నీళ్లలోకి వెళ్ళింది 12 మంది అయితే ఇక్కడ ఎంతో మంది వెళ్ళారు. అద్భుతంగా టేకింగ్. అసలు కొరటాల శివ ఇటువంటి సినిమా తీయగలడా? మేము ఇంతకు ముందే చెప్పాం ఇటువంటి సినిమా తీయగలడా అనే టాక్ ఇన్సైడ్ లో నడుస్తూ ఉందని. అదే ఇప్పుడు నిజమైంది. ట్విట్టర్ టాక్ బ్లాక్ బస్టర్, ఫేస్బుక్ టాక్ బ్లాక్ బస్టర్, వాట్సాప్ టాక్ బ్లాక్ బస్టర్, ఏ సోషల్ మీడియా టాక్ చూసినా బ్లాక్ బస్టర్, యూట్యూబ్ టాక్ బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. ఈ నామస్మరణతో మారు మోగిపోతుంది. దేవర మేనియాతో ప్రపంచంతా ఊగిపోతుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలని చిన్నలు, పెద్దలు, వృద్ధులు కళ్ళు కాయలు కాచేట్లు ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. సినిమా ప్రీమియర్స్ తోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ పాజిటివ్ వైబ్స్ వచ్చేసినాయి. మొదటి రోజు మా అంచనా ప్రకారం 100 నుంచి 150 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నాం. కాకపోతే మా రిక్వెస్ట్ ఒక్కటే, మీరు థియేటర్కి వెళ్ళి దేవర సినిమా చూసి ఆ ఎంజాయ్ని ఫీల్ అవ్వండి. అంతేగాని ఎవరో చెప్పిన మేం చెప్పినా కూడా నమ్మొద్దు. ఆ రివ్యూలు, రేటింగ్లు పక్కన పెట్టి థియేటర్కి వెళ్ళి చూడండి. ఇక దేవర సినిమా రేటింగ్ మేమిచ్చేది 5కి 5, 10కి 10, 100కి 100, 1000కి 1000 అంతే. అటువంటి సినిమా ఇది. దయచేసి థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూసి ఆ ఫీల్ని ఎంజాయ్ చేయండి. ఇక చెప్పేదే ఉంది. ట్రోలర్స్ని తొక్కుకుంటూ పోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కొరటాల నీకు దండం సామి, జూనియర్ ఎన్టీఆర్ సామి శిఖరం అంటూ ట్విట్టర్ హోరెత్తిపోతుంది. ఇటువంటి సినిమా మరలా ఇస్తావా కొరటాల అని అందరూ అంటాం, మీ అందరికి తెలిసిందే. సో టోటల్ గా వరల్డ్ వైడ్ దేవర సినిమా రెడ్ సీ బ్లాక్ బస్టర్, పబ్లిక్ టాక్ బ్లాక్ బస్టర్, యునానిమస్ వరల్డ్ వైడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా రాబో రోజుల్లో అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో క్రియేట్ చేయడం 100% కన్ఫర్మ్ అయిపోయింది.